జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాన్ని బలివ్వరు. గుర్తుంచుకోండి. నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పే అని తెలుసుకో. మారాలి అనిపిస్తే మారు. ఇతరుల కోసం మారకు. మారి నిన్ను నువ్వు కోల్పోకు. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందరిని నమ్మితే జీవితం నాశనం. గుణం గుడ్డిది, ఆలోచన అవిటిది. అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. మనలో చాలామందికి మరొకరితో బంధం ఏర్పడేది కేవలం ఒక అవసరం కోసమే. అది ఆర్థికపరమైనది కావచ్చు, శారీరక సంబంధం కావచ్చు. ఇలాంటి సంబంధాల నుండే భయం, నా స్వంతం అనే భావన, ఘర్షణ, నిరాశ మొదలైనవి పుడతాయి.